వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. వినాయక చవితి శుభాకాంక్షలు. మేము పూజ అయిన తర్వాత సాయంత్రం అన్ని గుళ్ళకి వెళ్ళామన్నమాట. వీధుల్లో నిలబెడతారు కదా పెద్ద విగ్రహాలు, అక్కడికి వెళ్ళి పూజలకి అయ్యి చూసి దండం పెట్టుకుని వచ్చామన్నమాట. ప్రతి చోటకి వెళ్ళాము. ప్రతి చోటకంటే బాగా పెద్దగా పెట్టినట్లకి, అన్ని చిన్నట్లకి అక్కడ ఆగలేదు, ఊరికి చూసి వెళ్ళిపోయాం. ఇది దిమ్మల్ సెంటర్, ఆర్టీసీ కాలనీ రోడ్లో ఉంటుంది అనమాట. మురళీకృష్ణ హాస్పిటల్ అంటే చాలామంది తెలుస్తుంది. ఈ మధ్యలో ఆర్ట్ స్పెషలిస్ట్. పరాస్పేట వచ్చి పరాస్పేట నుంచి వెళ్ళాలన్నమాట అటు, అక్కడ గుడి. కానీ ఈ సంవత్సరమే చాలా బాగా పెట్టారు. డెకరేషన్ అవి కూడా బాగా పెట్టి చాలా పెద్దగా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఇంతలా చేయరు. బయట నుంచి లోపల వరకు కూడా దశావతారాలు పెట్టారు, పాండురంగని పెట్టారు, బీచ్ ఫెస్టివల్ లాగా. ఇదిగో దశావతారాలు ఇటువైపు పెట్టారు. వినాయకుడు పక్కన పడి పూజ చేసినప్పుడు పెడతారు. అలాగా సుబ్రహ్మణ్యేశ్వర ఒక పక్క, వినాయక స్వామి ఒక పక్క, మధ్యలోనూ ఇటువైపు ఏమో ఈయనమాట షణ్ముఖేశ్వర స్వామి. ఇంకెళ్ళి గోత్రనామాలు చెప్పి దండం పెట్టుకుని మళ్ళీ వేరే చోటకి వెళ్ళాం. సంతోష్ హోటల్ అని. మాతో పాటు మా ఆంటీ గారు కూడా వచ్చింది. ఇది సంతోష్ హోటల్ కాడని చెమ్మనగిరిపేట కోనేరు సెంటర్ నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడ ఇంకా చాలా బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంకొంచెం తగ్గించారు. ఇది వరకు ఇంకా బాగా ఉండేది. అసలు జనాలు కూడా అసలు మామూలుగా ఉండేవాళ్ళు కాదనమాట, అంత బాగుండేవాళ్ళు. ఇప్పుడు మాదిరిగా చేస్తున్నారు, ఎందుకో తెలియదు. ఇక అందరూ జనాలు ఫోటోలు దిగుతున్నారు. మా పాప కూడా దిగింది, మేము కూడా దిగాం. ఇక మా బాబు మా మరిది వచ్చారు, కానీ వాళ్ళు ఫోటోలు దిగమని ముందు వెళ్ళిపోయారు. మేము వెనకాల దిగి వచ్చామన్నమాట. బాగున్నాయి కదా, చూస్తారని. శివలింగానికి వినాయకుడు అభిషేకం, పాలాభిషేకం చేస్తున్నట్టు పెట్టారు. ఒకటి విగ్రహం, అదేమో గంట కొడుతూ పాలు పోస్తుందన్నమాట. పక్కన ఒక చిన్న విగ్రహం పెడతారు, ఇది పెద్ద విగ్రహం. గంట కొడుతూ పాలు పోసే విగ్రహం ఇది. శివలింగం మీద పాలు పోస్తాడు వినాయకుడు. వినాయకుడు ఒళ్ళోనేమో శివుడు ఒళ్ళోనేమో వినాయకుడిని పెట్టడం అన్నమాట. మా అమ్మాయి ఫోటో దిగుతుంది. శివుడు అదిగో పట్టుకుని ఉయ్యాలు ఊపుతున్నారు అన్నమాట వినాయకుడిని, వినాయక స్వామిని. ఇంకా గోమాత. ఇది సెంటర్లో, జిల్లా పరిషత్ సెంటర్లో పెద్ద వినాయక స్వామి గుడి. అక్కడ కూచిపూడి నుంచి కార్యక్రమాలు అయ్యి జరిగినాయి. ఆ గుడికి వెళ్ళాం. ఆ గుడి కదా, గుడిలో షూట్ చేయనివ్వరుగా, బయట నిలబెట్టినట్లకైతే తీసుకొని ఇస్తారు, కానీ గుళ్ళల్లో వాటికి అలౌడ్ ఉండదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.